మన DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొత్త టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు వల్లనో లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లనో కాదు. జగన్ రహస్య మిత్ర పార్టీతోనే జగన్ కి చిక్కొచ్చి పడినట్లు తెలుస్తుంది. రహస్య మిత్ర పార్టీలో ఉన్న ఓ ఎంపీ చేసిన ప్రకటన ఇప్పుడు జగన్ లో తీవ్ర కలకలం రేపింది. ఇంతకీ ఆ ఎంపీ చేసిన ప్రకటన ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రకటనకి సంబంధం ఏంటి? వివరాల్లోకి వెళితే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక ప్రకటనలు చేశారు. ఏపీ బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు తర్వాత చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే కూటమి పార్టీలో అవకాశం దక్కని వారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జనసేన సైతం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేరికలకు గాను ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ సైతం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉండే నాయకులు కూడా సార్ ఇది పిచ్చోడితో మేము వేయగలేము, ఇంకా ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కంకణం కట్టుకున్నాడు, మేము బీజేపీలో చేరుతామని నాయకులందరూ ఫోన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా సీఎం రమేష్ ఈ ప్రకటన చేయడంతో ప్రకంపనలు రేగుతున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ గా లేని నాయకులు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని బీజేపీ ఆకర్షించే ప్రయత్నంలో ఉందని ప్రచారంలో ఉంది. బెంగాల్ రాజకీయాల గురించి అందరికీ తెలిసిన విషయమే. దాదాపు అక్కడ 59 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి గుడ్ బై చెప్పారు. మరో 20 మంది ఎంపీలు వేరు శిబిరం పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలలో ఒక ప్రాంతీయ పార్టీలో విలీనమైన ఎన్డీఏలో చేరిపోయారు. ఈ చేరికల వెనుక సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో సైతం సీఎం రమేష్ పాత్ర పెరిగింది బెంగాల్ వ్యవహారాలతో. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో దెబ్బతీసే బాధ్యతను బీజేపీ పెద్దలు సీఎం రమేష్ కు అప్పగించినట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పేరు మోసిన నేతలు చాలా మంది ఉన్నారు. వారంతా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక భావజాలం ఉన్నవారే. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీతో పోరాటం చేసిన వారే. వారు టీడీపీలో చేరతామంటే కుదరదు కనుక అందుకే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే చాలా మంది వైసీపీ సీనియర్లు బీజేపీలోకి వస్తామంటే టీడీపీ అభ్యంతరం తెలిపింది. మళ్లీ ఎన్నికల ముంగిట వారంతా వైసీపీలోకి యూటర్న్ తీసుకుంటారని, బీజేపీని వైసీపీ దగ్గరకు చేరుస్తారన్న అనుమానాలతోనే అప్పట్లో అలా వ్యవహరించింది. అయితే ఇప్పుడు వైసీపీని దెబ్బతీసే ప్రణాళికతో కూటమి ముందుకు వెళుతుంది. జనసేనతో పాటు బీజేపీలో చేరికలకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు బీజేపీ తరపున సీఎం రమేష్ రంగంలోకి దిగారు. సీనియర్ మోస్ట్ వైసీపీ నేతలను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బపడడం ఖాయం. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ 11 మంది ఎమ్మెల్యేలకి స్థానికంగా గాని రాజకీయంగా గాని వారి భవిష్యత్ ఏంటో అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే 2029లో మళ్లీ ఎలక్షన్స్ ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఈ 11 మంది ఎమ్మెల్యేలకు అసలు టికెట్ కన్ఫర్మ్ చేస్తాడా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎమ్మెల్యేలకి. ఇది పక్కన పెడితే 2029 ఎన్నికల్లో ఆర్థికంగా కూడా ఈ ఎమ్మెల్యేలు ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ప్రశ్నార్థకమైంది. వీటన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రకటన ఇప్పుడు కొత్త హైటెన్షన్ ను తీసుకొచ్చి పెట్టింది.